హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మల్లీశ్వరి రీజనింగ్ క్లాసెస్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. టుడే వీడియో ఏంటంటే ఐసెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ చాప్టర్స్ ప్రిపేర్ అయితే గుడ్ అని చెప్పేసి ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను. చూడండి, అయితే నేను అనలైటికల్ ఎబిలిటీ అనే పార్ట్ గురించి మాత్రమే చెప్తున్నాను. మొత్తం ఐసెట్ ఎగ్జామ్లో 3 పార్ట్స్ ఉంటాయి. ఆల్రెడీ నేను ఐసెట్ ఎగ్జామ్కి సంబంధించిన 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఫస్ట్ వీడియో వచ్చేసి సిలబస్సే అనమాట. అయితే నేను చెప్తుంది ఓన్లీ అనలైటికల్ ఎబిలిటీ గురించి అనమాట. ఈరోజు వీడియోలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ చాప్టర్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, యాక్చువల్గా ఈ వీడియో డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ డేటా అనాలిసిస్ ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియో డేటా అనాలిసిస్ గురించి వీడియో అప్లోడ్ చేస్తానని చెప్పాను. ఈ వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నా అంటే, మన ఇన్స్టాగ్రామ్ ఐడి మల్లీశ్వరి_రీజనింగ్. అక్కడ చాలామంది ఇన్బాక్స్లో ఇవే కామెంట్స్ అనమాట. మేడం, ఎగ్జామ్కి టైం చాలా తక్కువగా ఉంది, సో ఫాస్ట్గా ప్రిపేర్ అవ్వాలి, అలానే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకోవాలి, కొన్ని సజెషన్స్ ఇవ్వండి అని. సో వాళ్ళకి పర్సనల్గా ఇవ్వటం కంటే ఇలా ఒక వీడియో పెడితే అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తున్నాను. సో ఓన్లీ అనలైటికల్ ఎబిలిటీ గురించి మాత్రమే చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ వీడియో వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్ మీద పూర్తిగా ఆ కాన్సెప్ట్ మీద వీడియోస్ అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ అదర్ చాప్టర్స్ అనమాట. ఇక మీరు మ్యాథమెటికల్ ఎబిలిటీ అండ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ వేరే యూట్యూబ్ ఛానల్స్లో కానీ బుక్స్లో చూసి ప్రిపేర్ అవ్వడం కానీ చేయండి అనమాట. ఓకే, ఆల్రెడీ మన ఈ అనలైటికల్ ఎబిలిటీకి పీడిఎఫ్ ప్రిపేర్ చేశాను. ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇచ్చాను, చూడండి. సరే, అసలు ముందు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. టోటల్గా అనలైటికల్ ఎబిలిటీలో చాప్టర్స్ ఎలాగా, వెయిటేజ్ ఏంటి అనేది ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో చూసేసాం. అప్పుడే మీకు అర్థమై ఉంటుంది ఎక్కడ మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ఎక్కడ ప్రిఫరెన్స్ తగ్గించాలి అని. ఈరోజు చెప్తున్నాను క్లియర్గా, చూడండి. సో మొత్తం మీద డేటా సఫిషియన్సీలోనే 20 మార్క్స్కి ఉన్నాయి ఈ అనలైటికల్ ఎబిలిటీ పార్ట్లో. ఓకేనా మేడం, ఆ కాన్సెప్టే ముందు చెప్తే ఈ 20 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి మీలో చాలామందికి డౌట్ ఉంటుంది. అయితే ఇది ఓన్లీ ఏదో ఒక కాన్సెప్ట్ కాదు. డేటా సఫిషియన్సీ అంటే మీరు ఒక్కసారి మీ దగ్గర ఉన్న బుక్ కానీ లేదంటే నా దగ్గర తీసుకున్న పీడిఎఫ్ కానీ గమనించుంటే అన్ని కాన్సెప్ట్స్ మిక్స్ అయి ఉంటాయి ఈ డేటా సఫిషియన్సీలో. ఓకేనా, అక్కడ డేటా సఫిషియన్సీ అంటే డేటా ఇస్తారు. ఓకేనా, ఒక క్వశ్చన్లో స్టేట్మెంట్స్ 2 స్టేట్మెంట్స్ ఇస్తారు, ఒక క్వశ్చన్ అడుగుతారు. ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి 2 స్టేట్మెంట్స్ కదా ఇచ్చేది. ఫస్ట్ స్టేట్మెంటే సరిపోతుందా, 2 స్టేట్మెంట్స్ సరిపోతాయా, ఏది సరిపోదా, లేకపోతే రెండింటినీ తీసుకుంటే మనకు ఆన్సర్ వస్తుందా? అలా మనకి ఆ డేటా సఫిషియంటా కాదా అనేది మనం చెప్పాలన్నమాట. అది ఎలా చెప్పగలమంటే మనకి చాలా కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ డేటా సఫిషియన్సీలోనే బ్లడ్ రిలేషన్స్ మీద అడిగి ఉండొచ్చు ఆ క్వశ్చన్ని. ఓకేనా, ఈ 20 మార్క్స్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి కదా. లేదంటే ఒక క్వశ్చన్ క్యాలెండర్ మీద అడిగి ఉండొచ్చు, లేదంటే ఒక క్వశ్చన్ క్లాక్స్ మీద, లేదంటే ఇప్పుడు ఆల్జిబ్రా ఉంటుంది కదా. సో మీకు మ్యాథమెటికల్ ఎబిలిటీ అండ్ ఈ అనలైటికల్ ఎబిలిటీలో ప్రాబ్లమ్ సాల్వింగ్ పార్ట్ ఉంది కదా. అంటే మనకి డేటా సఫిషియన్సీ కాకుండా కింద డేటా ఇంటర్ప్రిటేషన్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, సిరీస్, అలా డిఫరెంట్ ఉన్నాయి కదా. మ్యాథమెటికల్ ఎబిలిటీలో కూడా డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి కదా. అన్ని టాపిక్స్ని మిక్స్ చేసి ఈ డేటా సఫిషియన్సీలో అడుగుతారనమాట. అంటే ఈ డేటా సఫిషియన్సీలో ఉన్న క్వశ్చన్స్ ఆ డేటా సఫిషియంటా కాదా అనేది మనం చెప్పగలగాలి అంటే మనకి ఫస్ట్ కొన్ని కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి. మినిమం కొన్నైనా ఈ 20 మార్క్స్లో అట్లీస్ట్ 10 మార్క్స్ 15 మార్క్స్ స్కోర్ చేయాలి అంటే మనకి రిమైనింగ్ కొన్ని కాన్సెప్ట్స్ తెలిసి ఉంటేనే చేయగలం. లేదంటే మనకు అర్థం కాదనమాట ఆ డేటా సఫిషియంటా లేదా. అందుకని ఈ కాన్సెప్ట్ని మనం ఫస్టే చెప్పుకోలేము. ఓకేనా, మీకు మ్యాథమెటికల్ ఎబిలిటీ మీద కొంచెం మంచి గ్రిప్ ఉండాలి అన్ని టాపిక్స్ మీద. ఈ అనలైటికల్ ఎబిలిటీలో ఇచ్చిన చాప్టర్స్ ఉంటాయి కదా, వాటి మీద కొన్ని గ్రిప్ ఉండాలి. ఓకేనా, మామూలుగా యాజ్ యూజువల్గా మీకు మీ టాపిక్స్ ఉంటాయి కదా. ఐసెట్ ఎగ్జామ్ అంటే ఇప్పుడు డిగ్రీలో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, వాటి మీద మీకు ఆల్రెడీ మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ అవన్నీ చేసి ఉంటారు కాబట్టి ఆ టాపిక్స్లో కొంచెం చిన్న ఈక్వేషన్స్ సాల్వింగ్ అవన్నీ మీకు తెలుసుంటుంది కాబట్టి వాటి మీద కూడా కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. సో అన్ని మిక్స్ అయ్యి డేటా సఫిషియన్సీలో క్వశ్చన్స్ ఇస్తారు. మ్యాక్సిమం మీ కాన్సెప్ట్లోయే ఉంటుందన్నమాట. ఈ అర్థమెటిక్ రీజనింగ్లో కంటే క్వశ్చన్స్ మీ సబ్జెక్ట్లోని క్వశ్చన్సే ఈ డేటా సఫిషియన్సీలో ఎక్కువ ఇస్తారు. అంటే ఈక్వేషన్ సాల్వింగ్లోనే ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఆల్జిబ్రా అంటే మీకు ఐడియా ఉండాలన్నమాట. ఆల్జిబ్రాలో ఉన్న ఫార్ములాసు, ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలి, అంటే ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ఈ డేటా సరిపోతుందా లేదా అనేది మీకు అక్కడ ఐడియా ఉంటే చేయగలరు. ఓకేనా, సో అంటే ఇది చెయ్యాలి అంటే మనం ఫస్ట్ మ్యాథమెటికల్ ఎబిలిటీ అండ్ అనలైటికల్ ఎబిలిటీలో అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్లో ఉన్న చాప్టర్స్ కొన్ని తెలిసి ఉండాలి అసలు, అట్లీస్ట్ వాట్ ఈజ్ వాట్ అనేది. అందుకని చెప్పట్లేదు. ఓకే,
ఇక నెక్స్ట్ వచ్చేస్తే ఇక ఏవి ప్రిపేర్ అవ్వాలి మేడం ఎనలైటికల్ ఎబిలిటీలో ఫాస్ట్గా, అంటే టైం చాలా 1 మంతే ఉంది, ఈ 1 మంత్లో ఈ తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది కదా మీ ప్రాబ్లం. సో చెప్తాను చూడండి. మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అని నేను చెప్పేశాను కదా, దానికే ఇవ్వండి. సింబల్స్ అండ్ నోటేషన్స్ ఆర్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటారు. 1 అవర్ వీడియోని అప్లోడ్ చేశాను. ఇంకొక వీడియో కూడా ఉంటే డిస్క్రిప్షన్లో ఆ లింక్ను కూడా నేను ఇచ్చేసాను అనమాట. ఒక్కసారి అవి క్లియర్గా ఒకసారి వీడియో విని ప్రాక్టీస్ చేశారంటే నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కూడా ప్రొవైడ్ చేశాను పీడిఎఫ్లో. అసలు అవంతా కూడా ప్రాక్టీస్ చేశారంటే ఒక 5 అవర్స్ స్పెండ్ చేసి మీకు 4 to 5 మార్క్స్ ఇక మీకు వచ్చేసినట్టే అనమాట. ఓకే, అందుకని ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇవ్వండి. ఎందుకు అంటే తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ని గెయిన్ చేయొచ్చు, పక్కన పెట్టేసేయండి. ఇక నెక్స్ట్ ప్రిఫరెన్స్ కోడింగ్ అండ్ డికోడింగ్. కోడింగ్ అండ్ డికోడింగ్ ఇక్కడ ఆల్మోస్ట్ 10 మార్క్స్ వరకు వస్తాయి. ఓకేనా, 10 మార్క్స్ వరకు కోడింగ్ అండ్ డికోడింగ్ నుంచి ఇస్తారనమాట. ఓకేనా, అంటే ఇక్కడ నేను మేడం అయితే మీరు ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ తర్వాత ఇదే చెప్పొచ్చు కదా, మేము నేర్చుకుంటాం కదా, 10 మార్క్స్ గెయిన్ చేయొచ్చు కదా అని చెప్పేసి మీకు డౌట్ ఉంటుంది. అంటే ఇది ఆల్రెడీ నేను కొన్ని అంటే చిన్న ప్రాబ్లమ్స్ వాటి గురించి మన వీడియోస్లో ఉన్నాయి ప్లేలిస్ట్లో. అయితే కాన్సెప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు, కాన్సెప్ట్ నేను చేస్తాను, ఆల్రెడీ ఉన్నాయి కదా, కొంచెం చూసుకుంటూ ఉంటారని చెప్పేసి అసలు చెప్పని చాప్టర్ని ఫస్టే నేను డేటా ఎనాలిసిస్ చెప్పలేదు కదా, డేటా ఇంటర్ప్రిటేషన్ చెప్పేద్దాం అనుకున్నాను. బట్ ఫస్టే అది కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ అనమాట. అదే చెప్తే మీకు అబ్బా ఇదంతా కష్టంగా ఉందని వదిలేస్తారని చెప్పేసి సింపుల్ వీడియో అప్లోడ్ చేస్తే ఓహో చాలా సింపుల్గా ఉందని చెప్పేసి కొంచెం మీకు ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పేసి ఇది అప్లోడ్ చేశాను. ఓకేనా, సరే ఇది తర్వాత చెప్తాను. ఇప్పుడు ఈ కోడింగ్ అండ్ డికోడింగ్ తర్వాత మీరు ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్ సిరీస్, ఎనాలజీ, క్లాసిఫికేషన్ అంటే ఆడ్ 1 అవుట్. ఓకే, అంటే ఫస్ట్ దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వండి, 4 to 5 మార్క్స్ వచ్చేస్తాయి. కోడింగ్ అండ్ డికోడింగ్లో 10 మార్క్స్ వస్తాయి. ఇక్కడ కూడా ఈ సిరీస్, ఎనాలజీ, క్లాసిఫికేషన్ అన్నీ కలిపి కూడా మ్యాక్సిమం 10 to 15 మార్క్స్ వరకు అడుగుతారు. ఇక్కడ మొత్తం 20 మార్క్స్ పోతే ఇవన్నీ కింద వచ్చిన సబ్ టాపిక్స్ మొత్తం అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్లో వచ్చేసి 50 మార్క్స్. ఇక్కడ 4 to 5 మార్క్స్ వెళ్ళిపోయాయి. ఇక్కడ ఒక 10 మార్క్స్, ఇక్కడ 10 to 15 మార్క్స్. ఓకేనా, తర్వాత దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి మీకు అనిపిస్తుంది కదా, డేటా ఎనాలిసిస్. ఇక్కడ కూడా ఏవో పెద్ద కాన్సెప్ట్స్ ఏమి ఉండవు, అయితే కొంచెం క్యాలిక్యులేషన్ పాటు అర్థం చేసుకునేది ఎక్కువ ఉంటుందన్నమాట, కొంచెం డిఫరెంట్. అయితే అక్కడ పెద్ద ఫార్ములాస్ కూడా ఏమీ ఉండవు ఈ డేటా ఎనాలిసిస్లో. డేటా ఇచ్చేస్తారు, ఆ డేటాలో మనల్ని పర్సెంటేజ్నో లేకపోతే యావరేజ్ రేషియో కనుక్కోమంటారు. జస్ట్ ఆ రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, పర్సెంటేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది తెలుసుకుంటే చాలు. ఇక ఇచ్చిన డేటా అనేది డిఫరెంట్ ఫామ్స్గా ఉంటుంది, వెన్ డయాగ్రామ్, పై చార్ట్, అలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో అవి మొత్తం మీద 5 డిఫరెంట్ డయాగ్రామ్స్ ఉంటాయి. ఆ 5 డిఫరెంట్ డయాగ్రామ్స్ని ఎలా మనం ఆ ఇచ్చిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలో తెలుసుకుంటే ఇక్కడ 5 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. అందుకని చెప్పేసి ఇది అస్సలు తెలియని కాన్సెప్ట్ కదా అని చెప్పేసి 5 టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ ఉంటాయని చెప్పాను కదా, ఒక్కొక్క 5 టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయి. ఒక్కొక్క చార్ట్కి నేను ఒక్కొక్క ప్రాబ్లం తీసుకొని సాల్వ్ చేస్తే మీకు ఒక 1 అవర్ వీడియో అప్లోడ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక మిగిలినవి నేను ఎలాగో పీడిఎఫ్ ప్రొవైడ్ చేశాను కాబట్టి మీరు అంటే చూస్తూ అర్థం చేసుకొని మిగిలినవి సాల్వ్ చేస్తే మీకు ఒక ప్రాక్టీస్ అయ్యి ఈజీగా ఆన్సర్ చేస్తారని చెప్పేసి నేను ఇది అప్లోడ్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వీడియో డేటా ఎనాలిసిస్ ఆర్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఓకేనా, సో ఇక్కడ 5 మార్క్స్ వచ్చాయి అంటే మీకు ఇప్పుడే అర్థమై ఉంటుంది ఇది చాలా ఈజీ కాబట్టి దీని మీద ఒక 2 అవర్స్ స్పెండ్ చేసి మంచిగా నేర్చేసుకొని పక్కన పెట్టేస్తాం. తర్వాత కోడింగ్ అండ్ డికోడింగ్ కూడా చాలా ఈజీ, అయితే ఆ ట్రిక్ తెలుసుకోవాలి, ఆ ట్రిక్స్ అవన్నీ కూడా నేను చెప్తాను. ఓకేనా, దీని తర్వాత నేను దీన్ని అప్లోడ్ చేసేది చాలా ఈజీగా ఉంటుంది. అసలు ఆల్రెడీ మన పీడిఎఫ్ తీసుకొని ఉంటే మీరు 1 by 1 కాన్సెప్ట్ వైజ్ కూడా అసలు ఎలా చేయాలి అనేది కూడా మన పీడిఎఫ్లో ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. అసలు ఎన్ని మెథడ్స్ ఉంటాయి, ఎలా ఇస్తారు అనేది. ఓకేనా, సో ఇక తరువాత ఇవన్నీ అనమాట అవి హై పర్సెంటేజ్ అంటే ఎలా ఇచ్చేది. ఇంకా మిగిలిన ఉన్నాయి చూసారా, ఈ బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, క్యాలెండర్, క్లాక్స్, డేట్, టైమ్ అండ్ అరేంజ్మెంట్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, ఇవన్నీ 1 మార్క్ 1 మార్క్ 1 మార్క్ 1 మార్క్ ఆ 2 మార్క్స్ అలా ఇస్తారనమాట. అంటే మీరు ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఇవి అన్నీ ప్రిపేర్ అవటం వల్ల ఎక్కువ మార్క్స్ని గెయిన్ చేయొచ్చు. అదే మీరు ఫస్టే క్యాలెండర్స్, క్లాక్స్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్కి వెళ్ళిపోతే క్యాలెండర్ చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి, ఏ కాన్సెప్ట్ నుండి క్వశ్చన్ ఇస్తారో తెలియదు అనమాట. ఓకేనా, అప్పుడు మీరు అంతా ప్రిపేర్ అయినా సరే 1 మార్క్ అనమాట. అంటే అవి ప్రిపేర్ అవ్వాలి డెఫినెట్గా, అది ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి వాటన్నిటికీ లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఎందుకంటే 1 మార్కే ఇస్తారు మీకు.
క్లాక్స్లో కూడా 1 or 2 మార్క్స్ ఇస్తారు. బ్లడ్ రిలేషన్స్ నుంచి కూడా 1 మార్కే ఇస్తారు. డైరెక్షన్స్ నుంచి కూడా ఇవ్వచ్చు, లేదంటే ఇచ్చారంటే 1 మార్క్. ఓకేనా. డేట్ టైం అరేంజ్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. అంటే అది జస్ట్ అరైవల్స్ డిపార్చర్స్ అని చెప్పేసి మనం క్వశ్చన్ చూస్తేనే కొంచెం అర్థం చేసుకుంటే ఆన్సర్ చేయొచ్చు, 1 మార్క్ ఇస్తారు. సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి 1 మార్క్ ఇస్తారు. అంటే ఇవన్నీ కూడా 1 మార్క్ ఆ 2 మార్క్స్ అలా ఇచ్చేవన్నమాట. అంటే ఈ అన్ని చాప్టర్స్ని మనం ప్రిపేర్ అయినా ఒక 10 మార్క్స్. ఓకేనా. ఇక్కడే మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి చూడండి. ఇక్కడ మనకి ఒక 5 మార్క్స్, ఈ 5 మార్క్స్. ఓకే. 10 20 20 ఒక 15 35. ఓకేనా. ఇక మిగిలినవి మనకి మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ 50 మార్క్స్ కదా, 15 మార్క్స్. ఈ 15 మార్క్స్ మొత్తం వచ్చేసి ఇన్ని చాప్టర్స్ అనమాట. క్లాక్స్, క్యాలెండర్స్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, అలా అన్నీ. అయితే ఇవన్నీ నేర్చుకోవాలి మేడం. అయితే ఇవన్నీ వదిలేయచ్చా ఈ 15 మార్క్స్ అంటే? ఇవన్నీ నేర్చుకుంటేనే ఇక్కడ మనకి డేటా సఫిషియన్సీలో సమ్టైమ్స్ మనకి ప్రాబ్లం, అంటే మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి డేటా సఫిషియన్సీలో క్వశ్చన్స్ అడగొచ్చు. రీజనింగ్లో మనము చాప్టర్కు 1 మార్కే వచ్చిందని చెప్పాను కదా. క్లాక్స్, క్యాలెండర్స్, డైరెక్షన్స్, వాటి నుంచి అయినా ఇక్కడ 1 మార్క్ అడిగి ఉండొచ్చు డేటా సఫిషియన్సీలో. లేదంటే మీ సబ్జెక్ట్ ఆల్జీబ్రా అని చెప్పేసి కొన్ని టాపిక్స్ ఉంటాయి కదా మీ కాన్సెప్ట్లో టాపిక్స్. ఓకేనా. అంటే మీ సబ్జెక్ట్. ఓకేనా. అదే మీరు ఏ గ్రూప్ తీసుకుంటే ఆ గ్రూప్ సబ్జెక్ట్లో నుంచి అయినా ఈ డేటా సఫిషియన్సీలో ఒక క్వశ్చన్ ఇచ్చేసి కింద డేటా అనేది ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి సఫిషియంటా లేదా అని అడగొచ్చు అనమాట. అందుకని మిగిలిన కాన్సెప్ట్స్ కూడా నేర్చుకోవాలి. అయితే మీకు ఉన్న తక్కువ టైంలో అసలు ఇప్పటి వరకు మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు అనుకునే వాళ్ళు ముందు ప్రిఫరెన్స్ అనలైటికల్ ఎబిలిటీలో, దీని తర్వాత ఇది నెక్స్ట్ ఇది అలా ఇచ్చుకోండి. ఇంకా రిమైనింగ్ మీకు ఆల్రెడీ నేను సిలబస్ అప్లోడ్ చేశాను, అక్కడికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో ఆ టాపిక్స్ ఇంక 1 by 1 మీకు ఏది ఈజీనో అనుకొని అలా ప్రిపేర్ అవ్వండి. ఓకే. ఏదైనా ఒక చాప్టర్ నేర్చుకుంటున్నామంటే దానిలో ఉన్న మోడల్స్ మొత్తం నేర్చుకోండి. ఎందుకంటే మీరు వదిలేసిన మోడల్లోదే క్వశ్చన్ రావచ్చు. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ బ్లడ్ రిలేషన్స్ ఏవైనా కొన్ని టాపిక్స్ తీసుకుందాం. ఇప్పుడు సీటింగ్ అరేంజ్మెంట్లో మనకి డిఫికల్ట్గా ఇవ్వాలి అనుకొని డిఫికల్ట్గా ఇచ్చారనుకో కొంచెం టైం పట్టేది, వేరే దాంట్లో చాలా సింపుల్గా ఇస్తారు. అంటే ఇది సింపుల్ మోడల్ కదా అని చెప్పేసి వదిలేసిన దాంట్లోనే రావచ్చు. ఇది డిఫికల్ట్ మోడల్ కదా ఇది వదిలేద్దాము ఎందుకు ఇస్తారులే ఎగ్జామ్కి అనుకున్నదే రావచ్చు ఇక్కడ. అందుకని చెప్పలేము. కాబట్టి ఏదైనా ఒక టాపిక్ ప్రిపేర్ అయితే కంప్లీట్గా ప్రిపేర్ అవ్వండి. టైం చక్కగా సరిపోతుంది. టైం వేస్ట్ చేయకుండా మీరు ప్రిపేర్ అయితే ఇదనమాట. అనలైటికల్ ఎబిలిటీలో ఇలా ప్రిపేర్ అవ్వండి. ఇక మిగిలిన మ్యాథమెటికల్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ ఎబిలిటీ నాకు అంత ఐడియా లేదు, వేరే ఛానల్స్లో చూడండి. ఓకేనా. సరే, ఇప్పుడు ఏంటంటే ఎగ్జామ్ కూడా ఎలా అటెంప్ట్ చేస్తే మనం ఎక్కువ స్కోర్ చేయొచ్చు అని. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు, అదొక అడ్వాంటేజ్ అనమాట. అయితే ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ ఎబిలిటీ అనేది మనకి థియరిటికల్ పార్ట్. ఇప్పుడు ఇక్కడ మనకి టైం అనేది ఎక్కువ టైం పట్టదు. ఓకే, చాలా తక్కువ టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 3 పార్ట్స్లో ఈ కమ్యూనికేషన్ ఎబిలిటీని ఫస్ట్ అటెంప్ట్ చేయండి. అక్కడ మనకి ఇక్కడ మొత్తం 200 క్వశ్చన్స్ అయితే మనకి ఉంది 150 మినిట్స్ మాత్రమే. ఓకే, అంటే ఒక క్వశ్చన్కి మనకి 1 మినిట్ కూడా లేదు. అలాంటప్పుడు మనం చాలా ఫాస్ట్గా ఈ కమ్యూనికేషన్ ఎబిలిటీ క్వశ్చన్స్ని ఆన్సర్ చేసేయాలి. ఎందుకంటే ఇప్పుడు క్వశ్చన్ చదువుతారు, మీకు ఆన్సర్ వచ్చింది అనుకుంటే పెట్టేసేయండి, రాకపోయినా పెట్టొచ్చు, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి. ఆ మేడం ఏదో ఒకటి మనం పెట్టేసి వస్తామంటే అలా అన్నిటికీ ఛాన్స్ ఇవ్వకూడదు. ముందు మనం ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయ్యి ఇక మనం రానిది ఏదో ఒకటి మీది ఉంటుంది కదా, చాయిస్ 1 2 3 1 2 3 4 అని కౌంట్ చేసుకుని అలా పెట్టేసేయండి. మ్యాక్సిమం మనం కొంచెం థింక్ చేసి కరెక్ట్ ఆన్సర్ పెట్టడానికి ట్రై చేస్తామన్నమాట. అయితే కమ్యూనికేషన్ ఎబిలిటీని ఫస్ట్ ఫినిష్ చేయడం వలన మనం అక్కడ ఫాస్ట్గా చాలా క్వశ్చన్స్ అయిపోయాయి, మన మైండ్లో ఒక కొంచెం పాజిటివ్ వైబ్రేషన్ అనమాట. ఓకే, ఇంకా నా దగ్గర ఉంది, ఇంకా 2 పార్ట్సే ఉంది, మన దగ్గర కొంచెం ఎక్కువ టైం ఉంది, సో మనం కొంచెం ఏదైనా ఒక క్వశ్చన్ దగ్గర టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి మనకి మనమే హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆ తర్వాత ఈ మ్యాథమెటికల్ ఎబిలిటీ అండ్ అనలైటికల్ ఎబిలిటీలో కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ తక్కువ ఉండేది అనలైటికల్ ఎబిలిటీలోనే. ఓకేనా, అందుకని చెప్పేసి అది మళ్ళీ డిపెండ్స్ అపాన్ యూ. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కాన్సెప్ట్ ఈజీగా ఉంటుంది. క్యాలిక్యులేషన్ పార్ట్ ఈజీగా ఉండే వాళ్ళు కొంతమంది, లాజికల్గా థింక్ చేస్తే ఈజీగా ఉండే వాళ్ళకి కొంతమంది, చెప్పలేమన్నమాట. అందుకని చెప్పేసి ఎవరి అలవాటుగా వాళ్ళు ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకొని. అయితే ఇక్కడ మీరు ఇప్పుడు ఈ మ్యాథమెటికల్ ఎబిలిటీ కానీ అనలైటికల్ ఎబిలిటీ కానీ ఆన్సర్ చేసేటప్పుడు ఏంటంటే కొన్ని క్యాలిక్యులేషన్స్ ఎలా అంటే చేస్తూ ఉన్నా రానే రాదు కరెక్ట్ ఆన్సర్. అప్పుడు ఆ క్వశ్చన్ దగ్గర స్ట్రక్ అవ్వకూడదు, దాన్ని పక్కన పెట్టేసి వేరే క్వశ్చన్లు చాలా ఈజీగా ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువగా ఉన్న క్వశ్చన్ దగ్గర స్ట్రక్ అయ్యారంటే మీరు అక్కడ ఈజీగా ఉన్న క్వశ్చన్స్ అన్నింటినీ మిస్ చేస్తారు, ఎందుకంటే టైం అయిపోతుంది. సో అందుకని ఏదైనా కొంచెం ఇప్పుడు ఇది కష్టంగా ఉంది, ఇది ఆన్సర్ రావట్లేదు అన్నప్పుడు దాని మీద కూర్చోవద్దు, వెంటనే పక్కన చాలా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, అవన్నీ కంప్లీట్ చేసి మీకు కష్టంగా ఉన్న క్వశ్చన్స్ అన్నిటిని మళ్ళీ సెకండ్ టైం
వచ్చేసారంటే సో అలా సాల్వ్ చేసుకుంటూ వస్తే మీరు ఎక్కువ క్వశ్చన్స్ని కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు. ఇక మీకు రాలేదు, టైం అయిపోతుంది అన్నప్పుడు నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఏదో ఒకటి పెట్టేసి వస్తారు. ఓకేనా? అలా చేస్తే ఎక్కువ స్కోర్ చేయవచ్చు అనమాట. ఆల్ ది బెస్ట్. ఓకే, సో ఇలా ప్రిపేర్ అవ్వండి. కరెక్ట్గా టైం టేబుల్ వేసుకొని ఈ టైంలో ఇది చదవాలి, ఈ టైంలో ఇది ప్రిపేర్ అవ్వాలి, సో టైం వేస్ట్ చేయకూడదు, తక్కువ టైం ఉంది అని చెప్పేసి మీకు మీరే అనుకొని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నేను ఒకటి చెప్తున్నాను, ఇలాంటి క్లాసులు వినేటప్పుడు మీరు ఏదో చూస్తూ ఏదో ఎవరితోనో మాట్లాడుతూ వినొద్దు. అలా మీకు కాన్సన్ట్రేషన్ ఉండదు. మీరు సైలెంట్గా కూర్చొని ఒక బుక్ పెట్టుకొని వింటూ మీరు నోట్ చేసుకుంటూ కానీ లేదంటే ప్రాక్టీస్ చేస్తూ, సో ఇది ఇలా చెప్పారు, ఈ పాయింట్ ఇక్కడ మనము ఇది గుర్తుపెట్టుకుంటే మనకి రేపు ప్రాక్టీస్ చేసేటప్పుడు సడన్గా మనం వెతుక్కోకుండా మనకు గుర్తొస్తుంది, ఇది ఒక సింపుల్ పాయింట్, ఇది ఒక ట్రిక్ అని చెప్పేసి అలా నోట్ చేసుకుంటూ ఇంపార్టెంట్ పాయింట్స్ అని మీరు విన్నారంటే అవి కొంచెం ఒకసారి చూసుకొని మీ దగ్గర ఉన్న బుక్ లేదంటే మన పీడిఎఫ్ తీసుకున్న వాళ్ళైనా ఆ పీడిఎఫ్లో అలా ప్రిపేర్ అయ్యారంటే ఎక్కువ స్కోర్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అందుకనే నేను ఈ డేటా సఫిషియన్సీ అనేది ఫస్ట్ చెప్పలేదు, ఎందుకంటే మీకు వేరే చాప్టర్స్ మీద మంచి ఐడియా ఉంటేనే ఈ డేటా సఫిషియన్సీ చేయగలం కాబట్టి. ఫస్ట్ నేను మిగిలిన కాన్సెప్ట్స్ అన్నీ కంప్లీట్ చేసి ఇక డేటా సఫిషియన్సీలో రీజనింగ్ మీద ఎలా అడుగుతారు అని చెప్పేసి, అంటే ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద ఉన్న టాపిక్స్, రీజనింగ్ టాపిక్స్ మీద ఎలా అడుగుతారో చెప్తాను. ఇక మ్యాథమెటికల్ ఎబిలిటీలో ఉన్న టాపిక్స్ మీద ఎలా అంటే డేటా సఫిషియన్సీని ఎలా సాల్వ్ చేయాలి చెప్తాను. ఇక ఆ క్వశ్చన్స్ మీరు ఆ మెటీరియల్లోనే ఉంటాయన్నమాట. ఓకేనా? అటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో మీ దగ్గర ప్రిపేర్ అవ్వడానికి ఐసెట్ ఎగ్జామ్కి బుక్ ఉంటే ఓకే, బుక్ లేకపోతే అనలైటికల్ ఎబిలిటీ వరకు మన దగ్గర పీడిఎఫ్ ఉంది. ఆ డీటెయిల్స్ అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. అలానే ఇంకా మీరు వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతుంటే రీజనింగ్ టోటల్ మెటీరియల్ పీడిఎఫ్ 35 చాప్టర్స్ పీడిఎఫ్ ఉంది. ఆ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ఏదైనా సరే మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా అక్కడ టాపిక్ వైజ్ కానీ ఎగ్జామ్ వైజ్ కానీ అలా మనకి నేమ్స్ ఉంటాయి, అవి చూసి మీరు ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. వీడియోస్ చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ మల్లీశ్వరి_రీజనింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.